పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో సమర్థవంతంగా విచారణ జరపాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గొల్లమూడి రాజసుందర్బాబు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తోనే గుంటూరు కలెక్టరేట్ వద్ద దళిత క్రైస్తవ సంఘాలు చేపట్టిన నిరాహార దీక్షలు సోమవారంతో 6వ రోజుకు చేరాయి. ఈ శిబిరానికి ఐఈద్వా సంఘానికి చెందిన మహిళలు, పలువురు పాస్టర్లు సంఘీభావం తెలిపారు. ఇందులో భాగంగా రాజసుందర్బాబు మాట్లాడుతూ తమ డిమాండ్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని, ఈ అంశంలో ప్రభుత్వం చేపట్టనున్న భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. శిబిరంలో భాగంగా కలెక్టర్ నాగలక్ష్మి సూచనతో ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ లో అధికారులకు వారు వినతి పత్రాన్ని సమర్పించారు. విచారణ జరపాలి, భాషలకు రక్షణ కల్పించాలి, చర్చీలకు రక్షణ కల్పించాలి, జోహార్ పగడాలా, సిబిఐ ఎంక్వైరీ జరగాలి, సిబిఐ విచారణ జరగాలి. గత నెల అంటే మార్చి 24వ తారీఖు రాజమహేంద్రవరం సమీపంలో చనిపోయినటువంటి అంతర్జాతీయ సువార్థికుడు పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల అది హత్యని రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 కోట్ల మంది ప్రజలే కాకుండా మరి భారతదేశ యావత్తు కూడా దరిదాపుగా ఒక 10 కోట్ల మంది ప్రజలు అది హత్యని నమ్ముతున్నారు. ఈ క్రమంలో చిన్న స్థాయి విచారణ వల్ల లాభం లేదు కనుక ఉన్నత స్థాయి విచారణ కోసం మేము డిమాండ్ చేస్తాం. కలెక్టర్లకు ఇచ్చాం, ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చాం, సెక్రటరీలందరికీ ఇచ్చాం, సంబంధించిన సెక్రటరీలందరికీ ఇచ్చాం. అయితే ప్రభుత్వం నుంచి ఈ నెల 21వ తారీఖున ఒక లేఖ మాకు అందింది, ఫైల్ సర్క్యులేట్ అవుతున్నది అని, ఫలానా శాఖకు పంపించమని చెప్పి ఒక లేఖ మాత్రం మాకు అందింది. అయితే ఇది చాలదు, ఈ ఫైల్ పైన ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఈ ఫైల్ పైన ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలి. హైకోర్టు జడ్జితో విచారణ చేస్తానని, లేకపోతే హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు జరుపుతామని ఏదో ఒక నిర్ణయం తీసుకుని అది ఆర్డర్ పూర్వకంలో మరి ఆయన ప్రకటన చేసినా పర్వాలేదు. అలాగనే పాస్టర్లందరినీ కూడా పిలిచి, రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరినీ కూడా పిలిచి ఒక సమావేశం పెట్టి తాను ఇది చేయబోతున్నానని చెప్పి ఒక ప్రకటన చేస్తే ఇంకా చాలా బాగుంటుందని మేము తెలియజేస్తున్నాము.